శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 6 ఏప్రిల్ 2025 నుండి 12 ఏప్రిల్ 2025 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన్ని అనుసరించి ఒక వారం రోజుల పాటు ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా కొన్నటువంటి గ్రహస్థితి చూసినట్లయితే పంచగ్రహ కూటమి రాహువు, బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా రాహువు, బుధుడు, శుక్రుడు రవితో కలవటం ద్వారా పంచగ్రహ కూటమి మీనరాశిలో జరుగుతున్నది. అదేవిధంగా కుజుడి యొక్క సంచారం అనేది నీచత్వం పొంది 2వ తారీఖున తన యొక్క స్థితి అనేది కర్కాటకంలో జరుగుతున్నది. మరియు వాటితో పాటు కేతువు యొక్క స్థితి మనం గమనించినట్లయితే కన్యలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి స్థితిలో కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు గణితంలో విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్లోను చార్టెడ్ అకౌంటెంట్స్ వీరందరూ బాగా రాణించగలుగుతారు. అనుకున్న స్థాయి కన్నా వీరు చేసేటువంటి పనికి ఒక గుర్తింపు అనేది పొందగలుగుతారు. మీ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వారు జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు కారకంగా అయ్యే విధంగా ఉంటుంది. ఎవరిది ఎటువైపు ఉన్నప్పటికీ కూడా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే దానికన్నా సామరస్యంగా ముందుకు వెళ్ళటమే ముఖ్యమని చెప్పి భావించగలుగుతారు. గురువు యొక్క స్థితి సానుకూలంగా ఉంది. ఇది మానసికమైనటువంటి ప్రశాంతతకు, శారీరకమైనటువంటి ప్రశాంతతకు, ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ దాని నుంచి రికవరీ అనేది బాగుంటుంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వయోవృద్ధులకి సానుకూలమైనటువంటి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు అనుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆ యొక్క నమ్మకం, స్థైర్యం, ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి విజయాన్ని అయినా సరే పొందగలుగుతానని చెప్పేటువంటి ఒక నమ్మకం వీరికి పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలకి, ఈ యొక్క వివాహ ప్రయత్నాల్లోనూ వివాహం చేసుకున్నటువంటి వారికి అత్తలు మరియు అదేవిధంగా ఎవరైతే ఆ యొక్క భర్త తరపు బంధువులు అంటే భార్య తరపు బంధువులు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న మాటలే, చిన్న చిన్న విషయాలే చిలికి గాలివానగా మారడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. ఆ విషయాన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏవైనా సరే విషయాలు ఉంటే మాట్లాడుకొని సంప్రదించుకొని మాటలు పెట్టుకోవడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వండి. అనవసరమైనటువంటి మీ యొక్క కోపాన్ని, తాపాన్ని బయటకు చూపించద్దు. ప్రతి మనిషికి కోపతాపాలు అనేవి సహజం. కానీ మాట్లాడే విధానాల్లోనే చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క వారం మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాల్లోనూ, వ్యాపారాల్లోనూ రొటేషన్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మీరు చేస్తున్నటువంటి కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. రావాల్సినటువంటి గుర్తింపు సమయానికి రావటం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది రాశి వారికి. ఈ రాశి వారు ముఖ్యంగా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమి సప్తమంలో జరుగుతున్నది, అది పంచగ్రహ కూటమిగా మారింది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏదైతే దుర్గాదేవిని పూజించండి, వెంకటేశ్వర స్వామిని పూజించండి. శని సప్తమంలో జరుగుతున్నాడు. ఇది వైవాహిక జీవితంలో మనస్పర్ధలకు కారకంగా ఉంటుంది. ఈ సప్తమంలో ఉన్నటువంటి శనికి రీత్యా వెంకటేశ్వర స్వామిని పూజించండి. అదేవిధంగా నవగ్రహ ఆరాధన చేసుకోండి. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది.